అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ అల్లకల్లోలంగా మారింది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యుఎస్ ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు 787 మంది చనిపోయినట్లుగా ఆ దేశపు స్టేట్ మీడియా వెల్లడించింది. ఇందులో 176 మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలిపింది. ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మజీద్ ఇబెన్ అల్ రజా కూడా చనిపోయారని, ఆయన నిన్ననే రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టినట్లుగా తెలిపింది. ఐఆర్జీసీ లక్ష్యంగా సంయుక్త బలగాలు దాడులు చేస్తూ ఉండగా గల్ఫ్ దేశాల్లో యుఎస్ మిలిటరీ బేస్లను టెహ్రాన్ టార్గెట్ చేస్తోంది. అమెరికా ఎంబసీలపైన దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు నిజమేనని న్యూక్లియర్ వాచ్ డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ధృవీకరించింది. దాడి కారణంగా నతాంజ్ అణుకేంద్రం ప్రాంగణంలోకి ప్రవేశ భవనాలు దెబ్బతిన్నట్లుగా వెల్లడించింది. అయితే రేడియేషన్ లీకేజ్ ఉండకపోవచ్చని పేర్కొంది IAEA. పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన 3 నావికులు మృతి చెందినట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో 3 భారతీయులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్లలో పరిస్థితులను గమనిస్తున్నామని వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ కార్యకలాపాలకు సమస్యలు ఉన్నట్లుగా గుర్తించామని తెలిపింది. షిప్ ఆపరేటర్లు భద్రతను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే రిపోర్టు చేయాలని సూచించింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ నేపథ్యంలో టెహ్రాన్కు మద్దతుగా గలం విప్పింది చైనా. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ప్రకటించింది. టెహ్రాన్ పాలకులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న డ్రాగన్ ఇరాన్పై వెంటనే దాడులు ఆపాలని అమెరికా ఇజ్రాయెల్ను కోరింది. ఇరాన్ చైనా విదేశాంగ మంత్రులు ఫోన్లో మాట్లాడుకుని తాజా పరిస్థితిని చర్చించారు. ఇరాన్పై సంయుక్త దాడులను ఇప్పటికే చైనా ఖండించింది. అయితే ఇరాన్కు మద్దతుగా నిలవడం, సైనిక సాయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఇరాన్కు మద్దతుగా గలం వినిపించింది డ్రాగన్ ప్రభుత్వం. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి చైనా డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వనుందా అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులతో విరుచుకుపడుతూ ఉండగా అటు హెజ్బొల్లా కూడా ఇరాన్ మద్దతుగా దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లెబనాన్ గ్రౌండ్ ఆపరేషన్కు నెతన్యాహు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. హెజ్బొల్లా స్థావరాలపై ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాయి. ఇప్పుడు గ్రౌండ్ అటాక్కు రెడీ అయ్యాయి. అటు ఇరాన్లోనూ పదాతి ఆపరేషన్కు వెనుకాడబోమని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో మరో పోస్ట్ చేశారు. ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందన్నారు. తమతో ఇరాన్ చర్చలకు ప్రయత్నించిందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పారన్నారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ నాశనమైందని తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ జెరూసలేంలో అమెరికా రాయబార కార్యాలయం కీలక పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్లోని అమెరికన్ల భద్రతకు గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నుంచి యుఎస్ పౌరులను తరలించేందుకు ఎలాంటి సాయం చేయలేమని చేతులెత్తేసింది. సొంతంగా వెళ్లాలి అనుకునేవారు ఈజిప్టులో తాబా క్రాసింగ్ లేదా జోర్డాన్లోని ఇట్జాక్ రాబిన్ బార్డర్ క్రాసింగ్ ద్వారా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రయాణాలకు ఎంబసీ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేశారు యుఎస్ దౌత్యాధికారులు. వెళ్లాలనుకునేవారు యుఎస్ ఎంబసీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గల్ఫ్ నాయకులతో మాట్లాడారు. ఒమన్ సుల్తాన్, కువైట్ క్రౌన్ ప్రిన్స్లతో ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ భారతీయ విద్యార్థుల భద్రత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మధ్యప్రాచ్యంలో పరిణామాలను కేంద్రం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తుంది. అయితే ఖమేనీ మరణాన్ని భారత్ ఖండించకపోవడంపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రధాని మోదీని ఉద్దేశించి లోక్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మోదీ సర్కార్ మౌనం పాటించడం వల్ల ప్రపంచ వేదికపై భారత్కు ఉన్న గౌరవం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విమర్శలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని భారత్ కోరిందని కేంద్రం తెలిపింది. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు అనేదే భారత స్థిర వైఖరి అని తేల్చి చెప్పాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కావాలని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు. ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు కేంద్రం అండగా నిలిచింది.
టెహ్రాన్లో నివసిస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ను సిటీ వెలుపలకు తరలించింది. దాదాపు మెజారిటీ విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లుగా ఇరాన్లో భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. వారి రవాణా సహా అన్ని సౌకర్యాలు దగ్గరుండి పర్యవేక్షించినట్లుగా విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం టెహ్రాన్లో చాలా కొద్ది మంది భారతీయ విద్యార్థులు మాత్రమే ఉన్నారని, వారు ఎంబసీతో టచ్లో ఉన్నట్లుగా తెలిపారు. యుద్ధం మొదలైన వెంటనే ఇరాన్, ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియాలో భారతీయులకు విదేశాంగ శాఖ అడ్వైజరీ ఇచ్చింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లోని తమ ఎంబసీలను అమెరికా మూసివేసింది. సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్, ఇరాక్ దేశాల్లోని తమ సిబ్బందిని వెనక్కి రావాలని అమెరికా ఆదేశించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో పాకిస్తాన్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. లాహోర్లో యుఎస్ కాన్సులేట్పై ఇరాన్ మద్దతుదారులు దాడి చేశారు. కాన్సులేట్ మెయిన్ గేట్కు నిప్పు పెట్టారు. నిరసనకారులు పెట్రోల్ బాంబులు విసిరినట్లుగా అధికారులు చెబుతున్నారు. శనివారం కరాచీలో యుఎస్ కాన్సులేట్పై ఇదే తరహాలో దాడి జరిగింది. యుఎస్ మిలిటరీ కాల్పుల్లో 12 మంది పాక్ పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ సప్లై చైన్పై తీవ్రంగా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణాకు భారీగా ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వద్ద 700కు పైగా ట్యాంకర్లు నిలిచిపోయాయి. విండ్ వార్డ్, కెప్లర్ సంస్థల డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఈ 706 నౌకల్లో 334 చమురు ట్యాంకర్లు ఉన్నట్లుగా అంచనా. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో హర్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. జలసంధిని దాటాలని ప్రయత్నిస్తే ట్యాంకర్లు పేల్చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని హెచ్చరించింది. దీంతో రవాణా నిలిచిపోయింది. మార్చి 2న ఈ మార్గం గుండా ఒక చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ప్రయాణించాయి. ప్రస్తుతం హర్మూజ్ నుంచి వెళ్లేందుకు 706 ఇరానేతర ట్యాంకర్లు ఎదురు చూస్తూ ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనల వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మన దగ్గర 25 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నట్లుగా వెల్లడించింది. వచ్చే 25 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే పెంచే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది మోదీ సర్కార్. ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. ప్రపంచ చమురు రవాణాకు ఇది అత్యంత కీలక మార్గం. దీంతో ఆసియా దేశాలకు చమురు సంక్షోభం తలెత్తవచ్చనే అంచనాలు పెరిగాయి. భారత్కు ఇబ్బందులు ఏర్పడతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. కాగా ఇరాన్ నుంచి చమురు కొనే పరిస్థితి లేకుంటే రష్యా కార్డును వాడే యోచనలో ఉంది మోదీ సర్కార్. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత్ రైతులపై భారం పడే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో ఎరువుల దిగుమతులకు అంతరాయం ఏర్పడింది. యూరియా, అమోనియా ఉత్పత్తిలో ఇరాన్ ముందుంది. ప్రపంచ యూరియా ఉత్పత్తిలో ఇరాన్ వాటా 10 నుంచి 12% ఉంది. ఏటా 50 లక్షల టన్నులకు పైగా ఇరాన్ యూరియా ఉత్పత్తి చేస్తోంది. ఏటా 5 లక్షల టన్నుల అమోనియాను ఎగుమతి చేస్తోంది. యూరియా ఉత్పత్తికి కీలకమైన ఎల్ఎన్జీలో 80% పశ్చిమాసియా నుంచే భారత్కు దిగుమతి అవుతోంది. యుద్ధం కొనసాగితే వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కష్టాలు పెరగనున్నాయి. 30-40% ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని అంచనా పరిశ్రమ వర్గాలు వేస్తూ ఉన్నాయి. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్లో 2వ రోజు నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీనగర్ సహా కాశ్మీర్లో అనేక ప్రాంతాల్లో వేల మంది నిరసనకారులు ఆందోళనలకు దిగారు. జమీనా, గుండ్ హస్సీబాట్, జహంగీర్ చౌక్, పుల్వామాలతో పాటు చీనాబ్లోని దోడా, కిష్తవాడ్, రాంబాన్ జిల్లాలో ప్రజలు నిరసన చేపట్టారు. ఈ ప్రాంతాల్లో దుకాణాలను, వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం, ప్రైవేటు విద్యాలయాలకు అధికారులు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్థానికులు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, షార్జా విమానాశ్రయాల నుంచి భారత్కు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ విమానానికి గగనతలంలో ఊహించని పరిణామం ఎదురైంది. క్షిపణి దాడులు జరుగుతున్నాయని యుఏఈకి హెచ్చరికలు రావడంతో దుబాయ్ విమానం 2 సార్లు వెనక్కొచ్చి వెళ్ళింది. చివరకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయింది. EK501 ఎమిరేట్స్ ఫ్లైట్ ఉదయం ముంబై నుంచి దుబాయ్కు బయలుదేరింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకున్న తర్వాత
దిశ మార్చుకొని ముంబై వైపు తిరిగింది. ఇలా 2 సార్లు వెనక్కి వచ్చిన విమానం చివరకు దుబాయ్ విమానాశ్రయంలో దిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు నిలిచిపోయిన విమాన సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 149 మంది ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వీరిలో పర్యాటకులు కూడా ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో వీరంతా దుబాయ్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు విమాన సేవల పునరుద్ధరణతో స్వదేశానికి తిరిగొచ్చారు. ఇండియా స్పైస్ జెట్ కూడా యూఏఈ నుంచి ఢిల్లీ, ముంబైకి విమానాలను పునరుద్ధరించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన స్టార్ షెట్లో పివి సింధు సురక్షితంగా భారత్ చేరుకున్నారు. సేఫ్గా బెంగళూరు చేరుకున్నట్టు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దుబాయ్ అధికారులు ఎయిర్పోర్ట్ స్టాఫ్కు ధన్యవాదాలు తెలియజేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మస్కట్ విమానం చేరుకుంది. 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు చేరుకుంది ఒమన్ ఎయిర్వేస్ విమానం. కేవలం ఒమన్ ఎయిర్వేస్ విమానాలు మాత్రమే నడుస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతం నుంచి దాదాపుగా 70,000 మంది కార్మికులు దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు వలస వెళ్లారు. ఇరాన్ దాడులతో అక్కడున్న వారు భయాందోళనకు గురవుతుంటే ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇటు జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామం చిగురుటాకులో వణికిపోతోంది. ఉపాధి కోసం అదే గ్రామం నుంచి సుమారు 200 మందికి పైగా యువకులు దుబాయ్, ఖతర్, మస్కట్, ఒమన్ వంటి దేశాలకు తరలి వెళ్లారు. యుద్ధ ప్రభావం గల్ఫ్ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిశారు. ఈ నెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించాలని కోరారు. వివాహ పత్రికను అందజేసి వైఎస్ జగన్ను ఆహ్వానించారు బట్టి విక్రమార్క. మండలిలో లడ్డు అంశం హెరిటేజ్ ఇందాపూర్ సంబంధాలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోతోందన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. అనేక సార్లు వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. సాక్షాత్తు అధికార పక్షమే చర్చను అడ్డుకోవటం ఏపీలోనే చూస్తున్నామన్నారు. లడ్డూ ప్రసాదంపై ఖచ్చితంగా చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. పట్టపగలు వీడియోలతో దొరికిన దొంగ బీఆర్ నాయుడు అని విమర్శించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆ వీడియోలో ఉన్న మహిళ పరువు తీసింది బీఆర్ నాయుడే అని విమర్శించారు. ఆ మహిళతో 30 ఏళ్ల అనుబంధం ఉందని ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాకు చెప్పింది బీఆర్ నాయుడే అని రోజా గుర్తు చేశారు. పట్టపగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఈయన ఒక కేసు పెడతాడు, మళ్ళీ ఆవిడతో ఒక కేసు పెట్టిస్తాడు. అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, మా 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 గౌరవాన్ని భంగపరుస్తున్నారు అనేసి. ఆమె పేరేంటో నాకు తెలియదు, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా. ఇందులేఖ మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బీఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అసలు దీంట్లో ఏం తప్పు ఉంది అని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బీఆర్ నాయుడువా లేక బూతు రోత నాయుడువా అంటూ ఫైర్ అయ్యారు. పవిత్రమైన పదవిలో ఉండి పరాయి స్త్రీని లైంగికంగా వేధించడం ఏంటని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తువి. నడుము మీద చేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? ఇంక ఏమి చేసే అశ్లీలత అనుకుంటున్నావు? నువ్వు బీఆర్ నాయుడువా, బూతు రోత నాయుడువా? ఇంకా నీకు ఏమాత్రమే కానీ సంస్కారము, మర్యాద, గౌరవము, దేవుని పట్ల భక్తిభావం ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేసి ఉండాలా. కూటమి నేతల అండతో అనకాపల్లిలో భూ కబ్జాలు పెరిగిపోయాయని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 100 కోట్ల విలువైన కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. సనాతన ధర్మమని చెప్పుకుంటూ తిరుగుతున్న కూటమి నేతలు ఆలయ భూములనే కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కబ్జాపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూపై చేసిన పాపాలే కూటమి నేతలకు శాపాలై పట్టి పీడిస్తున్నాయన్నారు గుడివాడ అమర్నాథ్. కన్యకా పరమేశ్వరి ఆలయానికి చెందిన భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, సత్యవతితో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు అందరి పాత్ర ఉందనుకుందాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ, మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడశ్రవణ్. అపవిత్రమైన కార్యాలు చేసే వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగిస్తారని నిలదీశారు. బిఆర్ నాయుడు వ్యవహారంపై చంద్రబాబు, పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జడశ్రవణ్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై బీజేపీ ధార్మిక సెల్ నాయకుడు ఫణీంద్ర మండిపడ్డారు. మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడును కొనసాగే అర్హత లేదన్నారు. జరిగిన సంఘటనపై వెంటనే విచారణ జరపాలన్నారు. తిరుపతి కొండపై అనేక అపచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఫణీంద్ర. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జగదాంబ అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే బాలరాజు డాన్స్ చేయడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగదాంబ అమ్మవారి మాలధారణలో ఉండి జబర్దస్త్ ఆర్టిస్టులతో కలిసి స్టేజ్ పై డాన్స్ చేశారు ఎమ్మెల్యే బాలరాజు. పవిత్రమైన అమ్మవారి మాలధారణలో ఇలా సినిమా పాటలకు డాన్సులు చేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. కేసినేని చిన్ని ఎంపీగా ఉండడం విజయవాడ ప్రజల దౌర్భాగ్యమన్నారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేవుడి కళ్యాణంలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు వీధి రౌడీలాగా కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెమలి వేణుగోపాల స్వామి గొప్పతనాన్ని, పేరును నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు దేవినేని అవినాష్. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తెస్తూ ఉన్న మార్పును ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను సమీపంలో మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హామీలు అమలు చేయమంటే ఆర్థిక ఇబ్బందులు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సోనియా గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఈ లెక్కన రాష్ట్ర ఖజానా నిల్, కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్గా ఉన్నాయని అర్థమవుతోందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ పెరుగుతోంది. 18,139 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగినట్లుగా విద్యుత్ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యుత్ డిమాండ్లో రాష్ట్రం కొత్త రికార్డును సృష్టించింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైనట్లుగా విద్యుత్ శాఖ తెలిపింది. డిమాండ్ భారీగా పెరిగినా ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ సంస్థలను డిప్యూటీ సీఎం భట్టి అభినందించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ విద్యుత్ రంగం నిలిచిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్నికల ముందిచ్చిన హామీలు నెరవేర్చి వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు మహాధర్నా చేపట్టారు. సోమవారం మొదలైన మహాధర్నాకు అన్ని జిల్లాల నుంచి వర్కర్లు, హెల్పర్లు తరలివచ్చారు. వారి నినాదాలతో విజయవాడ దద్దరిల్లింది. ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను ఎదిరించి వేలాదిగా విజయవాడ ధర్నా చౌక్ తరలివచ్చిన అంగన్వాడీలు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గమని ప్రకటించారు. ఈ క్రమంలో అంగన్వాడీల శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. టెంట్లు పీకేసి కుర్చీలు విరగ్గొట్టి దారుణంగా వ్యవహరించారు. మహిళల్ని కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మార్కెట్లో టమాటాలను రోడ్డుపై పారబోశారు రైతులు.
దేవరపల్లి మార్కెట్లో కిలో టమాటా ₹2 పలకటంతో పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదంటూ టమాటాలను రోడ్డుపై పారబోసి నిరసనలు తెలిపారు. టమాటాలకు గిట్టుబాటు ధరను కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కల్పించని పాలక వర్గాలకు రైతుల ఉసురు తగులుతుందంటూ మండిపడ్డారు రైతులు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. అధికారికంగా 7గురే చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కిమ్స్లో చికిత్స పొందుతూ జి సూర్యారావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్ వాసిగా గుర్తించారు. మరో 13 మంది కల్తీపాల బాధితులు ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స పొందుతున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు. అరవ శ్రీధర్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితురాలపై పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. బాచుపల్లి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో విద్యార్థిని లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే కాలేజీ చెందిన ఆశిష్ను అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్థి ప్రవీణ్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బీటెక్ 3rd ఇయర్ విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. తనను లైంగికంగా వేధించి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పోలీసులు. నకిలీ టీ పొడి, సర్ఫ్ పౌడర్, గుడ్ నైట్ రీఫిల్స్ విక్రయిస్తున్న 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు గోషామహల్, అఫ్జల్గంజ్ పోలీసులు. రెడ్ లేబుల్, తాజ్మహల్ బ్రాండ్లు, సర్ఫ్ ఎక్సెల్, టైట్, ఏరియల్, గుడ్ నైట్ నకిలీ రీఫిల్స్ను స్వాధీనం చేసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో డీలర్ల నుంచి తక్కువ నాణ్యత గల మెటీరియల్తో పాటు నకిలీ ప్యాకింగ్ కవర్స్ను కొనుగోలు చేసి వాటిని అసలైన బ్రాండెడ్ వస్తువులుగా నమ్మించి గోషామహల్, అఫ్జల్గంజ్, బేగం బజార్లో రీటైల్, హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తూ ఉన్నారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను పెద్దల సభకు పంపుతోంది కమలదళం. సొంత రాష్ట్రం బీహార్ నుంచి ఆయనకు రాజ్యసభ సీటు వచ్చింది. నితిన్ నబీన్ సహా 9 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇందులో బీహార్తో పాటు హర్యానా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, అస్సోం, ఒడిశాకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు ఉన్నారు. ఈ నెల 16న 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటగా తాజాగా యూట్యూబ్లో మోదీ ఛానల్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 3 కోట్లు దాటింది. దీంతో యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న రాజకీయ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. ఇక 2వ స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారో ఉన్నారు. భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ ముంబైలో ముఖేష్ అంబానీ ఇంటికి వెళ్లారు. మార్క్ కార్నీ దంపతులకు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆతిథ్యం ఇచ్చారు. మార్క్ కార్నీ, ఆయన సతీమణి డయానా ఫాక్స్ కార్నీ రాక సందర్భంగా కళా వైభవాన్ని చాటేలా ముంబైలో యాంటిలియాలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కళాకారులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ముఖేష్ తనయుడు అనంత్ అంబానీ కూడా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో ఉగ్రవాదులు గోప్రో కెమెరాలను ఉపయోగించినట్లుగా అధికారులు గుర్తించారు. దాడికి ముందు ఉగ్రవాదుల కదలికలు, ప్రణాళికల గురించి తెలుసుకునేందుకు దర్యాప్తులో ఇవి కీలకంగా మారనున్నట్లుగా భావిస్తున్నారు. వీటి కొనుగోలుదారుల వివరాలను తెలుసుకోవడానికి చైనా సాయం కోరేందుకు ఎన్ఐఏ సిద్ధమైంది. దీనికోసం జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు సంస్థకు అనుమతిచ్చింది. బెంగళూరులో దారుణం జరిగింది. ఓ నటి పార్టీ పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిచి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీవీ నటి ఊర్మిళ కొన్ని రోజులుగా మోహన్ రావుతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిని మోహన్ రావు వ్యతిరేకించడంతో హత్యకు పన్నాగం పన్నింది. పార్టీ పేరుతో మోహన్ రావును ఇంటికి పిలిచి ఫుల్గా మద్యం తాగించింది. ఆ తర్వాత ముందస్తు ప్లాన్ ప్రకారం వినయ్తో కలిసి మోహన్ రావును కత్తితో పొడిచి హత్య చేసింది ఊర్మిళ. పోలీసులు ఊర్మిళతో పాటు వినయ్ని, వారికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశమంతా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలారు. ఒక ఊరిలో మాత్రం కొత్త అల్లుణ్ణి గాడిద మీద ఊరేగించి వేడుకల్ని వినూత్నంగా చేసుకున్నారు. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని విడ గ్రామంలో జరిగింది. 90 ఏళ్లుగా అక్కడి ప్రజలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది హోలీ రోజున కొత్త అల్లుణ్ణి గాడిద మీద ఊరేగిస్తారు. అనంతరం అతన్ని కొత్త దుస్తులు, కానుకలు అందజేస్తారు. ఇవాళ ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.
చంద్రుడు ఎర్రని పండులా అందంగా కనిపించాడు. భారత్లో గ్రహణం సాయంత్రం 6:26 నుంచి 6:47 మధ్య పాక్షికంగా కనిపించింది. ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిని చూపారు. ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద చంద్రగ్రహణం దృశ్యాలు కనువిందు చేశాయి. చంద్రగ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి. కాగా ఈ ఏడాది ఆగస్టు 28న మరోసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది భారత్లో కనిపించదు. పాకిస్తాన్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తూ ఉంటే మరోవైపు బలూచ్ ఆర్మీ పాక్ సైనికుల్ని లక్ష్యంగా చేసుకుంది. కొద్ది రోజులుగా పాక్ సైనికుల్ని బందీలుగా చేసుకుంటున్న బలూచ్ ఆర్మీ తాజాగా 7 పాక్ సైనికుల్ని హతమార్చినట్లు ప్రకటించింది. ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. సుమత్రా దీవి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై తీవ్రత 6.1గా నమోదైనట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని అక్కడ అధికారులు తెలిపారు. ఇండోనేషియా అత్యంత క్రియాశీలకమైన రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉండటం వల్ల తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తాయని వెల్లడించారు. బంగారం, వెండి ధరలు ఇవాళ దిగొచ్చాయి. వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $490 తగ్గి $1,70,020గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $450 తగ్గి $1,55,850గా ఉంది. వెండి ధర ఇవాళ 20,000 తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ 2,95,000గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో భారీ పతనాల్లో ఒకటిగా నేటి ట్రేడింగ్ నమోదైంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1000 పాయింట్లకు పైగా పడిపోవడంతో ట్రేడర్లు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం అమెరికానే కాకుండా ఆసియా, యూరోప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ మార్కెట్ క్రాష్కి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరాకు ఆటంకం కలుగుతోందనే భయం మార్కెట్ను పట్టి పీడిస్తోంది. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా జంప్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందన్న ఆందోళన ఇన్వెస్టర్స్లో వ్యక్తమవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపుకు మళ్లించేస్తున్నారు. దీనివల్ల బంగారం ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యుద్ధ భయాలు తొలగిపోతే తప్ప మార్కెట్లు కోలుకోవటం కష్టమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. T20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్ రద్దవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవి పూర్తిగా నిరాధారమైన వార్తలని క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వార్తల్ని నమ్మొద్దని సూచించాయి.